మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి. దేవునికి స్తోత్రం చెప్పు. 2 చేతులైతే చెప్పండి. ఏం చెప్తున్నాడు? మేలు కలుగు మార్గం ఏదని ఆలోచన చేయండి. శ్వాస మీద ధ్యానం కాదు ఇది. శ్వాస మీద ధ్యానం చేయమని కాదు నేను చెప్పేది. నేను చెప్పేది ఏంటంటే మేలు కలిగే మార్గం ఏది, నీకు అసలు మేలేంటి అనేది ఆలోచన చేయి. నాకు మేలేంటి, నాకు ఏమి చేస్తే మేలు జరుగుద్ది, నాకేమి చేస్తే ఉపయోగం. ఈ లోకంలో మేలులు, ఈ లోకంలో ఉపయోగాలు, లాభాలు, నష్టాలు ఈ లోకంలో ఉంటాయిలే, మనం చేసే ఈ పనుల్లో, పని బాటల్లో. అవి కాదు, ఆ మేలులు కాదు. ఆత్మీయంగా పరిశుద్ధ గ్రంథం ప్రకారం మనకు కలిగే మేలులేంటి అని ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. స్తోత్రం చెబుతారా? తెలుగులోనే చెబుతున్నాను కాబట్టి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. జాగ్రత్తగా మనసు పెట్టండి. హల్లెలూయా. ఏం చెప్పాను? మేలు కలిగే మార్గం ఏది, నేను ఏ మార్గంలో వెళితే నాకు మేలు, నేను ఏం చేస్తే నాకు మేలు అనేది నువ్వు ఆలోచన చేసి కాసేపు ఆగి, పరిగెత్తకుండా కాసేపు ఆగి ఆలోచన, నాకు మేలేంటి. ఇక నీకు ఎక్కడా దొరకదు, బైబిల్లోనే దొరుకుతాయి నీకు మేలేంటో. బైబిల్ మనం ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని బైబిల్లో మనకి మేలేంటో దేవుడు రాయించి పెట్టాడు. ఆ మేలేంటో నువ్వు తెలుసుకొని ఆ మేలులు నువ్వు జరిగిస్తూ ముందుకెళ్తే ఏమొస్తుందంట నీకు? అప్పుడు నీకు నెమ్మది కలుగును.